ఏం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి బలైన వర్గాల నాయకులార విశ్వాసం ధైర్యంగా కుల సంఘాల పేరు మీద మేధావుల సంఘాల పేరు మీద ఆనాడు తెలంగాణ కోసం జాయింట్ యాక్షన్లు కుల సంఘాలు ఏర్పడి తెలంగాణ సాధనకు ఏ విధంగా వీధులలో పోరాటం చేసిరో దీనికి ఎవరైనా అడ్డొస్తే అదే విధంగా మళ్ళీ ఒక్కసారి ఉద్యమం చేసి ఎవరు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయకుండా ఉక్కు కవచంగా నిలబడి మన రిజర్వేషన్లను కాపాడుకునే ధైర్యంతో ముందుకు నడవాలని ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి బలైన వర్గాల కాంగ్రెస్ నాయకత్వాన్ని కుల సంఘాలను ఎవరికి వారే ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మాకు సాధించుకున్నామనేటువంటి ధైర్యం కొద్ది మేం కాపాడుకుంటాం ఎవరంట వస్తారో అనేటువంటి ఆ ఆకాంక్షతో ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా కోరుతూ ఈ ప్రక్రియ మొత్తానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మాకు మార్గదర్శి రాహుల్ గాంధీ గారు, ఇలా సామాజిక న్యాయానికి ఛాంపియన్ ఆనాడు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, దేవరస్ గురు రకరకాలుగా అనేక మంది బలహీన వర్గాలకు చరిత్రలో ఏ విధంగా నిలిచిపోయినారో ఈ దేశానికి తెలంగాణ రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించి రోల్ మోడల్గా ఉంటే దేశంలో నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు రోల్ మోడల్ అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా నేను మరొకసారి తెలంగాణ బలహీన వర్గాల బిడ్డల పక్షాన వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బలహీన వర్గ నాయకత్వం ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియను ప్రొటెక్ట్ చేసుకుంటూ అమలు చేసుకునే దిశలో మీ పార్టీల మీద ప్రభావితం కావాలి అనేటువంటి మాటని సందర్భంగా కోరుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.